పునర్జన్మకు పోయిండు అనేది మాకు తెలిసింది. తెలిసినాక మాత్రం ఇప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పటికంటే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. నా పేరు జలగం సత్యనారాయణ. మాది బొడ్లాడ గ్రామము. ఫ్యామిలీ సెటిల్డే, అగ్రికల్చరే. కానీ నేను ఎంకామ్ బీఈడీ చేసిన. టీచర్ పోస్ట్ వస్తే కూడా నేను పోయిన అప్పుడు ఉన్న పరిస్థితులలో. సో ఇప్పుడు అగ్రికల్చరే చూసుకుంటున్నాను. ఒకసారి వరంగల్ పోయి టెస్ట్ చేపిద్దామని టెస్ట్ చేయించిన. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేపిస్తే ప్రాబ్లం ఉంది అని హాస్పిటల్ చుట్టూ పోయేస్తూ ఉండేది సార్. సీజరింగ్ చేయాలన్నారు. మాట పడిపోతుందని కూడా చెప్పారు. చెవులు వినపడాయి అని కూడా చెప్పారు. అప్పుడు వాటర్ కూడా మింగటానికి ఇబ్బంది ఉండే. తను ఉంటే తను చూసుకునేది. తను లేనప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను చూసుకోవాలి అంటే నరకం చూస్తున్నాం కొంతవరకు. అయితే అసలు భోజనం పెడితే వాటర్ పోతేనే పోయేది. ఏది ఏమైనా నేను చేయించుకుంటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అంటే, ఒకసారి అయితే ఇక్కడ గడ్డలాగా ఉండే, దొడ్డయి ఉండే అన్నట్టు. యాక్టివ్గా మంచిగా ఉన్నప్పటికీ అనుకునే సందర్భంలో మామూలుగా ఒక ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టుగానే ఒకసారి రెక్టిఫై చేసి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేపిస్తే ప్రాబ్లం ఉంది అని 2018-19 ఆ పీరియడ్లో హాస్పిటల్ చుట్టూ పోయేస్తూ ఉండేది సార్. ఒకసారి వరంగల్ పోయి టెస్ట్ చేపిద్దామని టెస్ట్ చేయించిన. క్యాన్సర్ వచ్చింది. ఇక కన్ఫామ్ అయిపోయినాక ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చినాక మా మిస్సెస్తో ఇట్లా చెప్పినాం ఇట్లా. అంటే ఎంతైనా కొంచెం మైండ్లో పడ్డప్పటికీ కొంచెం తేడా ఉంటుంది సార్. తను బోల్డ్, తను ఈజీగా లైట్గా తీసుకుంటాడు. సరే సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ధైర్యంగా ఫేస్ చేయాలనే క్యారెక్టర్ తనది. మా బావమరిది అతను శ్రీనివాస్ అని ఉండే ఆయన మాకు సజెషన్ ఇచ్చింది, దానికి వెళ్ళండి అక్కడ ఆరోగ్యశ్రీకి ఇట్లా అన్ని పనికి వస్తాయని చెప్పారు. మేము అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. అంటే సీజరింగ్ చేయాలన్నారు. ఓకే అని చెప్పాము. అంటే మాట పడిపోతుందని కూడా చెప్పారు. చెవులు వినపడాయి అని కూడా చెప్పారు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఏది ఏమైనా నేను చేయించుకుంటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను. శరీరంలో బాగా పోతుంటే పోతే పోయింది అనే ధైర్యంతో ఉంటుంది కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన ఎన్నడూ అంటే గంట బట్టి వంట చేయడము ఇవి అవి అలవాటు లేని పనులే. అప్పుడున్నటువంటి యాక్టివిటీస్కి ఆ తర్వాత ఎట్లా సింగిల్గా ఇవన్నీ ఎట్లా బేర్ చేస్తాడు అని చెప్పి మేము దగ్గరున్న వాళ్ళం అంతా కూడా కొంచెం సఫర్గా అనిపించేది సార్. మెంటల్గా మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 2 పిల్లలు. ఒక ఆయన లిస్బన్లో ఉన్నాడు, జర్మనీ దగ్గర, పోర్చుగల్. సెకండ్ ఆయన అబుదాబీలో ఉంటాడు. వాళ్ళిద్దరు, ఒక ఆయన సాఫ్ట్వేర్, ఒక ఆయన మెడికల్. కొడుకులు ఇద్దరు వేరే దేశం వాళ్ళు ఉంటారు. ఒక్కడు భార్య చనిపోయింది. మా మేడం నన్ను ఒక దేవునిలాగా చూసుకునేదండి. నా వల్లనే ఆమె డిజాస్టర్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే నా భర్తకి ఏదో అయింది, ఈయన చనిపోతాడు అనే మీమాంసతోని ఆమె చనిపోవాలి. అది మనసులో పెట్టుకొని నాకు చెప్పకపోయేది. వీళ్ళు అనేది కదా క్యాన్సర్ వచ్చింది, ఇక ఎక్కువ రోజులు బతకడం కష్టం అనేది చెప్పడం వల్ల ఆమె ధైర్యం కోల్పోయి ఆమె చనిపోయింది. నేను ఉన్నాను. నరకం చూస్తున్నాం కొంతవరకు. అయితే ఇప్పుడు ఒక ఇంట్లో ఒకళ్ళు ఉన్నది వేరు, లేనిది చాలా తేడా ఉంటుంది. కనీసం టీ పెట్టియలేని పరిస్థితిలో ఉన్నాను నేను. పొద్దున లేస్తాను, ముఖం కట్టుకుని ట్యాబ్లెట్ వేసుకుని దంతాల పిల్లి పోయి ఇంత టిఫిన్ తిని వచ్చేస్తున్నాను. అది నా పరిస్థితి ప్రస్తుతం. ఎవ్వరు ఉండరండి మన మట్టి, ఒక్కరు ఉండరు. ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళ సంసార బాధ్యతలు వాళ్ళ మీదనే ఉంటా ఉంటాయి. మనతో ఎవరు ఉంటారు చెప్పండి? మనది మనం చేసుకున్నప్పుడే. కొన్ని రోజులు అసలు వండని రోజులు కూడా ఉన్నాయి, వంటలు చేయని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడున్నటువంటి యాక్టివిటీస్కి ఆ తర్వాత ఎట్లా సింగిల్గా ఇవన్నీ ఎట్లా బేర్ చేస్తాడు అని చెప్పి మేము దగ్గరున్న వాళ్ళం అంతా కూడా కొంచెం సఫర్గా అనిపించేది సార్. మెంటల్గా మాకు కూడా అనిపించేది.
తను ఉంటే తను చూసుకునేది. తను లేనప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను చూసుకోవాలి అంటే సోలోగా పిల్లలు బయట ఉంటారు, తను ఎట్లా ఇది చేస్తారు అనుకున్నాం. కానీ తను ధైర్యవంతుడు. అయితే అప్పటి వరకే ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, లంగ్స్ మీద చిన్నది వచ్చేసింది, పాకిపోయింది. అది అక్కడేతోనే ఆగలేదు, థైరాయిడ్తోనే ఆగలేదు, ఇటువైపు షోల్డర్ల మీద వచ్చింది, ప్లస్ ఇది లంగ్స్కి కూడా వచ్చిందని చెప్పారు. నేను కనీసం ఆ బండిని కూడా తోలేకపోయాను, అంత ఎఫెక్ట్ కొట్టింది. మా మిస్సెస్ను తీసుకొని బైక్కి పోతానికి కూడా ఇబ్బంది పడ్డాను. అయితే దాన్ని చూశాను, దీనివల్ల మనకు ఎఫెక్ట్ కొడుతుంది అని అర్థమైపోయింది. ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పడాలి అని చెప్పి కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా, వాళ్ళ బాబుకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ పునర్జన్మ ఆయుర్వేదం గురించి తెలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్కి వచ్చి తెలుసుకొని అక్కడ షాంపిల్ బాటిల్ వస్తే తీసుకొచ్చి డాడీ ఇది వాడు అంటే వాడాను. సో ఆ మెడిసిన్ తర్వాత ఆయన ఒక 4-5 మంత్స్లోనే పూర్తిగా రికవర్ అయ్యారు. అయితే ఆ వాడినప్పుడు చెప్పారు బాగా హీట్ అవుతుంది శరీరం, దానివల్ల ఇబ్బంది పడతారు, ఎక్కువ చల్ల తాగాలని చెప్పారు. అట్నే చేశాను, నాకేం పెద్ద ఎఫెక్ట్ పడలేదు, ఎవ్రీథింగ్ గుడ్. అంటే ఆయనకు హెల్తీగా ఉన్నటువంటి ఉన్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయనకు వచ్చేసింది. అయితే అక్కడికి వచ్చిన పేషెంట్ ఒక ఆయనకు ఏది లివర్ క్యాన్సర్ అన్నాడు, ఆయన కూడా వచ్చాడు. ఒక ఆయన బోన్ క్యాన్సర్, ఇట్లా చాలామంది వచ్చారు. అక్కడికి వస్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, సార్ దీనివల్ల మాకైతే ఎఫెక్ట్ ఏం కొట్టలేదు, బాగున్నది, హెల్దీగా కూడా ఉన్నాము అని చెప్పారు. వచ్చేసిన తర్వాత తను వెళ్ళి చెకప్ చేయించుకున్న తర్వాత ఆయనకి 2-3 సార్లు కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చేసరికి బీ హ్యాపీ సార్. ఈ 4 months వాడిన తర్వాత హాయిగా మళ్ళీ బండి మీద తిరుగుతున్నా, అంతటా తిరుగుతున్నా, అన్నీ చేస్తున్నాను, ఏ ఇబ్బంది ఏం లేదు. తనే సెల్ఫ్గా చూసిన తర్వాత ఆయన అందరికి ఎవరు కలిసే వాళ్ళకి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా పునర్జన్మకి వెళ్ళండి, మెడిసిన్ వాడండి. సో అది బెటర్ ఆప్షను. ఏదో పెద్ద లేనిపోని డిసీజులు వచ్చినప్పుడు ఆయుర్వేదం వైపు వెళ్ళడం కాదు, మంచిగా ఇట్లా ఇది పర్ఫెక్ట్ ఉంది. ఇక లేనిపోని మెడిసిన్ అటు ఇటు వాడి ఆర్థికంగా మానసికంగా ఎంత కులుకోవడము, మనం కుమిలిపోవడం అన్నీ వద్దు. ప్రశాంతంగా అటు వెళ్ళి ఆ మెడిసిన్ వాడడం బెటర్ అనేటువంటి చాలామందికి సజెషన్ చేస్తున్నారు సార్. సో తన ద్వారా మేము కూడా తెలుసుకున్నాం కాబట్టి, ఆయన మాకు ఎంత నమ్మకం ఉంటే మనకు తెలుసు కాబట్టి, ఆయన వాడి రికవరీ మా కళ్ళ ముందు ఉంటున్నాడు కాబట్టి మేము ఇంకా నవ్వు చెప్తున్నాం. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే మానవుడు ఉన్నాడు, మీకు గైడెన్స్ ఇస్తాడు, మీరు ఈ రూట్లో వెళ్ళండి, హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాం సార్. నెగటివ్ అనే ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పటి నుంచి ఫుల్ బిందాస్ అయిపోయిందండి. యాక్టివిటీస్ మేము డైలీ మేము చూస్తున్నాం కదా సార్, తను హెల్తీగా ఉన్నాడు. సో దట్ ఈస్ బెటర్, ట్రీట్మెంట్ అనేది బెటర్ అనేది మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నట్టు. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పునర్జన్మ ఇంకా చాలా రోజులు చాలా మందిని బ్రతికేయాలని ఆశిస్తున్నాను.